నమస్తే మామ, ఎట్లుంది అందరూ? మీ పాన్ కార్డ్ అయితే పోయిందా మామ? ఇప్పుడు నేను మీ మొబైల్లోనే పాన్ కార్డ్ ఎలా డౌన్లోడ్ అయ్యో చెప్తాను చూడండి. దీనికోసం మీ మొబైల్ అయితే ఓపెన్ చేయండి మామ. మొబైల్ ఓపెన్ చేయగానే ఇందులో యూటీఐ మరియు ఎన్ఎస్డిఎల్ పాన్ కార్డ్ రెండు సర్వీసులు ఉంటాయి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే నేను యూటీఐ చెప్తాను చూడండి. మీరు మొబైల్లో అయితే యూటీఐ పాన్ కార్డ్ డౌన్లోడ్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే ఇక్కడ మీకు ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వగానే ఆ వెబ్సైట్లో ఫస్ట్ మీకు డౌన్లోడ్ ఈ పాన్ అని ఉంటుంది ఫ్రెండ్స్. అది ఓపెన్ చేశాక ఇక్కడ మీ పాన్ కార్డ్ నెంబర్ మరియు మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేయగానే క్యాప్చా అడుగుతుంది. క్యాప్చా ఎంటర్ చేశాక ఓపెన్ చేస్తే మీరు లింక్ చేసిన మొబైల్ నెంబర్కు లేదా మెయిల్ ఐడికి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇందులో ఎంటర్ చేశాక మీకు యూటీఐ పాన్ కార్డ్ అయితే మీకు మెయిల్కి వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? యూటీఐలో అయితే ఇలా. నెక్స్ట్ అయితే ఎన్ఎస్డిఎల్ పాన్ కార్డ్ ఫ్రెండ్స్. ఇందులో మీరు పైన సెర్చ్ బార్లో ఎన్ఎస్డిఎల్ పాన్ డౌన్లోడ్ అని కొట్టండి. ఇందులో చూసుకోండి. అది కొట్టగానే మీకు ఫస్ట్ వెబ్సైట్ గెట్ ఈ పాన్ కార్డ్ అని వస్తుంది. ఓపెన్ చేశాక ఇక్కడ మీకు చూపెడుతుంది చూడండి. సేమ్ ఫ్రెండ్స్, ఇక్కడ మీ పాన్ కార్డ్ నెంబర్ అండ్ ఇందులో ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది. అందులో ఓన్లీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. ఆధార్ కార్డ్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేశాక సబ్మిట్ కొట్టండి. సేమ్ మీ లింక్ అయి ఉన్న మెయిల్ ఐడికి ఓటీపీ వస్తుంది. మొబైల్ నెంబర్ కూడా ఓటీపీ వస్తుంది, కానీ పాన్ కార్డ్ మాత్రం మెయిల్కి వస్తుంది ఫ్రెండ్స్. అది మీరు ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేయగానే మీకు డౌన్లోడ్ వస్తుంది ఫ్రెండ్స్. ఇందులో మాత్రం ₹8 అడుగుతుంది. ₹8 పే చేయగానే మీకు మెయిల్ ఐడికి వస్తుంది పాన్ కార్డు. మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక మన వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మామ.